स्वतंत्र भारत के, बोलो स्वतंत्र भारत के, बोलो स्वतंत्र भारत के. మై డియర్ ఫ్రెండ్స్, బీఆర్కే ఛానల్ తరఫున నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా భారతమ్మ భవితను క్షేమంగా చూడటానికి కావలసినటువంటి సరంజామాని ఈ దేశాన్ని మోటివేట్ చేయడానికి బొల్లా రామకృష్ణ గారి నేతృత్వంలో ఉన్నటువంటి బీఆర్కే ఛానల్ ఈ సమాజాన్ని బాగు చేయడానికి కావలసినటువంటి మొత్తం కృషి చేస్తారని చెప్పి ఈ సభాముఖంగా వాళ్ళ తరఫున వాగ్దానం చేస్తున్నా. దీనిలో మీ అందరి పాత్ర ఉంటుంది. మొదటిగా మన దేశ భవిష్యత్తు గురించి ఏమిటి అంటే, ఇప్పుడు నవేడేస్ జనరేషన్స్ ఓన్లీ సాఫ్ట్వేర్ ఇదే వెళుతున్నారు. ఆశలేసిన పందిరిపైన ఓ హలిసిన ఊయలలోన తేలిపోయి ఊగిపోయి డాలరిసిన ఆశల్లో కాలమేసిన గాలంలో ఎరక్కపోయి ఇరుక్కుపోకుండా అమెరికా, ఆస్ట్రేలియా, కెనడాలో వెళ్లకుండా ఈ ఛానల్లో పనిచేస్తున్నటువంటి మీ అందరికీ కూడా స్వాతంత్ర్య దినోత్సవ 79వ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ మన భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపం ఏమిటి, నాగరికతకు నడకలు నేర్పినది నా ఆర్యావర్తము, నీటికి నాట్యము నేర్పినది మన భారతదేశము, గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదీ మైదానాలతో కృష్ణా, గోదావరి, కావేరి, తుంగభద్ర, పెన్న నదీ పరివాహక ప్రాంతాలతో సస్యశ్యామలమైన భారతదేశం వ్యవసాయాధారమై ప్రపంచానికే నాగరికతకు నేర్పినటువంటి కేంద్ర బిందువు. ప్రపంచంలోనే మొట్టమొదటి యూనివర్సిటీ తక్షశిల విశ్వవిద్యాలయం, రెండవ విశ్వవిద్యాలయం నలంద విశ్వవిద్యాలయంతో గ్రీకు నాగరికతతో పోటీ పడిన భారతదేశాన్ని అనివార్య పరిస్థితుల్లో రకరకాల హర్యంక వంశం నుంచి మౌర్య వంశము, గుప్త వంశము, తర్వాత బానిస వంశాలు పరిపాలించిన తర్వాత మరి ఆ రోజున 1498లో వాస్కోడగామా రావడం, పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు రావడం, 250 సంవత్సరాల పైగా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడం, దానికి విరోచితంగా వీర సావర్కర్ దగ్గర నుంచి మహాత్మా గాంధీ వరకు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వరకు ఈ దేశం కోసం పోరాడటం, రక్త తర్పణం చేయటము, ఎందరో వాళ్ళు కత్తులతో యుద్ధాలు చేస్తూ ఉంటే వీళ్ళు అహింసాయుతము, కత్తులతోనూ కళాయుధాలతోనూ యుద్ధాలు చేసి సాధించినటువంటి ఈ స్వాతంత్ర్యాన్ని మరి ఏమిటి ఈ కథలు చెప్పుకుంటున్నాం, అది మర్చిపోకూడదు. కానీ ఈరోజు పరిస్థితి ఏమిటి, ఈ దేశంలో మరి కులాల కుమ్ములాటలు, మతాల మారణ హోమం, ప్రాంతీయ విద్వేషాలతో రగిలిపోతూ కర్తవ్యాన్ని మర్చిపోయి ఎవరికి వాళ్లే విదేశీ మోజుతో మరి రకరకాల భావనలతో డబ్బు కోసం ఎగబడుతూ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఆ జెండా మనకు ఒక సందేశం ఇస్తుంది. ఆ జెండాలో ఉన్న 3 రంగులు ఈ భారతదేశంలో ఉన్న 3 రకాల ప్రధాన మతాలకి, దానిలో ఉన్న అశోక ధర్మచక్రంలో ఉన్న గీతలు రకరకాల కులాలకి, ఆ మధ్యలో ఉన్న వైట్ గళ్ళు అవన్నీ కూడా రకరకాల ప్రాంతాలకి, మరి ఆ జెండాని కట్టిన తాడు మరి ప్రభుత్వానికి, ఆ స్తంభము రాజ్యాంగానికి ప్రతీకగా మనం భావించినట్లయితే అక్కడ ఎక్కడ ఏ డ్యామేజ్ జరిగినా జెండా రెపరెపలాడదు. ఏ మనిషి యొక్క మతానికి, ఫీలింగ్కి ఏదైనా సరే డ్యామేజ్ జరిగినప్పుడు ఈ దేశం వర్ధిల్లదు. అందువలన కులాలు, మతాలు, ప్రాంతాలు పక్కన పెట్టి ఈ దేశం సమైక్యత కోసం మనమందరమే కృషి చేయాలని ఆ జెండా సందేశంగా నేను అనుకున్న విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నాను. ఇది భారతదేశం మొత్తం ఇదే మెసేజ్ వెళ్ళాలి. అప్పుడే సమైక్య భారతం అఖండ భారతంగా వర్ధిల్లుతుంది. దీనిలో ఇలాంటి దాన్ని ఈ ప్రజల్లో ఈ భావన కల్పించాలి అంటే ది పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ నవేడేస్ మీడియా. అలాంటి మీడియా మన ఛానల్. ఈ ఛానల్కి బొల్లా రామకృష్ణ గారు అధినేతగా ఎలా వెళ్ళారు, వారు చెప్పినప్పుడు నేను విన్నాను. అందరూ సమిష్టిగా కృషి చేయాలి. కర్తవ్యం నా జీవం, కర్తవ్యం నాకు జీవనం, కర్తవ్యం నాకు జీవితం, కర్తవ్యం నాకు ఒక యజ్ఞం, కర్తవ్యం నాకు ఒక మహాయజ్ఞం, కర్తవ్యం అనే ఒక మహాయజ్ఞంలో నా సర్వసంపదలు వెచ్చిస్తాను, కర్తవ్యం అనే ఒక మహాయజ్ఞంలో నా సర్వశక్తులు ధారపోస్తాను, కర్తవ్యం అనే ఒక మహాయజ్ఞంలో నన్ను నేను ఆత్మాహుతి చేసుకుంటాను అనే భావనతో జీతం కోసం కాకుండా ఈ కర్తవ్య నిర్వహణ చేసినప్పుడు సమష్టి కృషిగా ఈ దేశానికి దిశ నిర్దేశించే బృహత్తర ఛానల్గా ఇప్పటికీ ఉన్నది, ఇంకా అగ్రస్థానంలో నిలబడుతుందని ఆశిస్తూ, వారి చరిత్రనే మనం తీసుకుంటే ఒక కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో దగ్గరలో ఉన్నటువంటి తాళ్ళూరు అనే ఒక గ్రామంలో ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి
తన చేను గట్టు మీద ఉన్నటువంటి ఎందరికో నీడనిస్తున్నటువంటి చెట్టును చూసి ఎండకు ఎదురుగా ఎదిగిన ఆ చెట్టు ఎందరికో నీడనిస్తుంది, నేను ఎదిగి ఎందుకు నీడనివ్వకూడదు అనే ఆలోచనతో ఆయన బృహత్తర ఆశయ సాధనతో మరి స్టార్ పవర్ డిజీ లోన్స్ అని 40,000 కోట్ల టర్నోవర్తో ఈరోజు వృద్ధిలోకి వచ్చి ఒదిగి ఉండి ఎదిగి వచ్చి దానికి అనుసంధానంగా ఈ దేశాన్ని భారతమ్మ భవితను తీర్చిదిద్దాలి అనే ఉద్దేశంతో అద్భుతమైన బీఆర్కే తన ఇంటి పేరుతోనే బీఆర్కే ఛానల్ని పెట్టి ఎందరికో 25,000 మందికి పైగా ఉద్యోగాలను ఇస్తూ తాను ఆ చెట్టు కన్నా ఘనంగా ఎదిగి ఈ సమాజానికి నీడన కల్పిస్తున్న బృహత్తర వ్యవస్థగా తీర్చిదిద్దిన వారు అభినందనీయులు. అలాంటి సంస్థలో ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మాట్లాడే అవకాశం దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను. నేను విశాఖపట్నంలో ఎక్స్ సర్వీస్ మెన్ క్యాంపులో నేను ఈరోజు మాట్లాడాలి, కానీ మురళి గారు ఫోన్ చేసి ఇక్కడ రమ్మన్నారు. అలానే వీరు కూడా వీళ్ళందరి సహకారంతో మీ ముందుకు వచ్చినందుకు మీ అందరి కృతజ్ఞతలు చేస్తూ మరొక్కసారి భారతమ్మ భవితను చూద్దాము అని చెప్పి వాగ్దానం చేసుకోండి. అంతర్లీనంగా మీ మనసుల్లోనే మరి ఈ ఛానల్ కూడా అభివృద్ధి చెందాలని, బృహత్తర ఆశయంతో ముందుకు సాగాలని ఆశిస్తూ సర్వతోముఖాభివృద్ధి చెందాలని మీరు మీ అందరి కుటుంబాలు అందరూ కూడా మీ అందరికీ ధైర్య శతాధిక ఆయురారోగ్య ఐశ్వర్య సర్వతోముఖాభివృద్ధి సిద్ధిరస్తు అంటూ ఆ భగవంతుణ్ణి నభోమండల పాంధుడైనటువంటి కర్మసాక్షి అయిన సూర్యుడిని ప్రార్థిస్తూ మీ అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై హింద్, జై హింద్.